ఇశ్రాయేల్ జనులు వారు ప్రతి సంవత్సరము కూడా ఈ వర్ణశాల పండుగని వారు ఆచరించి ఉన్నారు. ఇశ్రాయేల్ జనుల్లో ఒక విశేషమైన పండుగ ఇది. ఇశ్రాయేల్ జనులు ఎల్లప్పుడూ కూడా ప్రతి సంవత్సరమును వారు ప్రతి ఒక్కరును ఆచరించాలి. చెప్పాలంటే ఈ వర్ణశాల పండుగని ఆచరించుటకు రాకుండా ఉన్నవారు మరణశిక్షకు పాత్రులు. పాత నిబంధన కాలమును బట్టి మోషేకు దేవుడు ఆజ్ఞాపించిన కార్యమని బట్టి వర్ణశాల పండుగకు రాని వాళ్ళు, రాకుండా ఉన్నవారు వారు మరణశిక్షకు పాత్రులని చెప్పి ఉన్నారు. ఎందుకు దేవుడు ఈ వర్ణశాల పండుగలో అంత విశేషముగా ఎందుకు దానిని చెప్పుచున్నారు, రాని వాళ్ళు ఎందుకు శిక్షింపబడాలి అని చెప్పుచున్నారని ధ్యానించి చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ వర్ణశాల పండుగలో జరుగుతున్న కార్యములని మనము ఈరోజు ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా లేవికాండము 23వ అధ్యాయము 33వ వాక్యమని 34వ వాక్యమని చదవండి. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, ఈ 7వ నెల 15వ దినము మొదలుకొని 7 దినముల వరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను. ఇంగ్లీష్లో Speak unto the children of Israel, saying, the 15th day of this 7th month shall be the feast of tabernacles for 7 days unto the Lord. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 7 దినముల వరకు పర్ణశాల పండుగని మీరు ఆచరించవలను, దానిని ఇశ్రాయేల్ జనులకు నీవు తెలియపరచవలనని చెప్పుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పండుగని ఆచరించడానికి అనేక కారణములు ఉన్నాయి. ఎందుకు దేవుడు ఈ పండుగని ఆచరించవాలని చెబుతున్నారంటే, మొట్టమొదటిగా వారు 42వ వాక్యమని చదవండి. లేవికాండము 23వ అధ్యాయము 42వ వాక్యమని చదవండి. నేను ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారిని పర్ణశాలలలో నివసింపచేసిదినని మీ జనులు ఎరుగునట్లు 7 దినములు మీరు పర్ణశాలలలో నివసింపవలెను. ఇశ్రాయేలీలలో Ye shall dwell in booths 7 days, all that are Israelites born shall dwell in booths. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ పండగ యొక్క మొదటి ఉద్దేశం, దేవుడు వారిని ఎందుకు ఈ పర్ణశాల పండుగని ఆచరించమని చెప్పుతున్నారంటే, ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ జనుల్ని కనాన్ దేశమునకు రప్పించినప్పుడు వారు 40 సంవత్సరములు గూడారముల్లో నివాసము చేసి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా వారి యొక్క పితరులైన వారు యాకోబు, ఇసాకు, అబ్రహాము వీరందరూ కూడా గూడారవాసులుగానే వారు నివాసము చేసి ఉన్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న సంతతి వారు, ఈ సంతతి, ఈ జనరేషన్ వారందరూ గూడారముల్లో నివసించి ఉన్నారు. వారిని గురించి తెలుసుకొనుటకు వీరిని కూడా గూడారముల్లో ఆ 7 దినముల వరకు గూడారముల్లో నివాసము చేయమని చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ గూడారముల్లో పర్ణశాలలో నివాసము చేయటం అని చెప్పినట్లయితే పరలోక రాజ్యం వెళ్ళి చేరేంతవరకు కూడా మనము కూడా గూడారవాసులుగానే ఉండవలను. అంటే ఈ లోకము నాకు సొంతము కాదు, ఈ లోకము నాకు ఏమాత్రము సొంతము కాదు, ఈ ఇల్లు, నేను నివాసము చేయించిన ఇల్లు శాశ్వతము కాదు, ఏది నాకు శాశ్వతము కాదు, ఈ భూమిలో జీవించుచున్న జీవితమే గూడారవాసుల యొక్క జీవితమే అనే దానిని గుర్తు చేసుకొనుటకు వారు ఆ పర్ణశాల పండుగకు రావాలి. ఆ పర్ణశాల పండుగకు వచ్చి 7 దినముల వరకు వారు గూడారముల్లో ఉండాలి. ఇప్పుడు చాలామంది కన్వెన్షన్స్కి రాకపోవడానికి కారణం ఏమిటంటే సరైన సౌకర్యములు లేవని. చాలామంది ఇక రీజన్ ఏంటంటే, వారు చెప్పే రీజన్ మంచి సౌకర్యాలు లేవు, చలివేస్తుంది, ఇంకా టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఇవన్నీ చాలా కష్టం.
పర్ణశాల పండగ యొక్క ఉద్దేశమే వారు కనాన్ దేశంలో వారికి దేవుడు కట్టని గృహములు, వారికి దేవుడు కట్టని భవనములు, పాలును తేనెను ప్రవహించే దేశమని ఇచ్చి ఉన్నారు, ఆశీర్వదించి ఉన్నారు. కానీ వారు గూడారవాసులే అనే విషయమని మర్చిపోకుండా ఉండటానికి అరణ్యమునకు రావాలి. వారు గూడారవాసులే అనే విషయమని వారు ఎంత మాత్రమును మర్చిపోకుండా ఉండటానికి వారు అరణ్యమునకు వచ్చి వారు అక్కడ కూడా వారు తమ యొక్క సౌకర్యముని బట్టి, తమ యొక్క వసతులని బట్టి అక్కడ టెంటులు వేసుకోవడానికి కుదరదు. వారు దేవుడు చెప్పినట్టే వారు వెళ్ళి కొండలపైకి వెళ్ళి వారు కట్టెలని నరికి, ఆకులని నరికి తీసుకొని వచ్చి వాటిలో గుడారం వేసి వాటిలో నివాసం చేయాలి 7 రోజుల వరకు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కన్వెన్షన్ యొక్క ఒక ఉద్దేశమే ఒకటి, మనం చాలామంది జనులు రక్షణ పొందాలని మనం కోరుకొని కన్వెన్షన్ పెట్టుచున్నాం. కానీ దానికంటే విశేషముగా మనము ఈ భూమిలో శాశ్వతమైన వారము కాదు, గూడారవాసులమే అనే విషయమని జ్ఞాపకం చేసుకోవాలి. వసతులు, మనకు సౌకర్యములు, ఉండటానికి సరైన సౌకర్యములు లేవని చెప్పి ఆగిపోయినట్లయితే మనము గూడారవాసులం అనే విషయమని మర్చిపోవచ్చున్నాం. చెప్పాలంటే ఇశ్రాయేల్ జనుల మధ్యలో కూడా వ్యాధి గల వారు ఉండి ఉంటారు. ఇశ్రాయేల్ జనుల మధ్యలో కూడా వారిలో కూడా అన్ని లక్షల మందిలో వారిలో కూడా ఏదో ప్రాబ్లం, ఏదో వారి యొక్క జీవితంలో అనారోగ్యంలో ఏదో ఒక సమస్య వారిలో ఉండవచ్చు. అయినను వారు 7 దినములు అరణ్యములో వచ్చి గూడారములో నివాసం చేయాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒకవేళ మనం కూడా ఎన్నో కారణములు చెప్పొచ్చు, మనకి ఎక్స్క్యూజ్ దొరకవచ్చు. నిజముగా ఈ ప్రకటన గలవారు కన్వెన్షన్లో పాలు పొందుతారు. నేను గూడారవాసిని, నా జీవితం భూమిలో శాశ్వతము కాదు. దీనికోసం ప్రత్యేకంగా తమ యొక్క జీవితంలో ఈ కన్వెన్షన్ నిమిత్తమే వారు ముందే ప్లాన్ చేసుకుంటారు. ఆ టైంలో వచ్చి సెలవులు ఇవ్వట్లేదు, మన యొక్క అత్యవసరమైన సమయంలో సెలవులు పెట్టుకుంటున్నాం, కన్వెన్షన్కి మాత్రం మాకు సెలవులు ఇవ్వట్లేదని చెప్పి వస్తాం. దానికోసం ముందే ప్లాన్ చేయలేరా? సెలవులన్నీ కొంచెం జాగ్రత్తగా వాడుకొని కన్వెన్షన్ టైంలో ఉపయోగించుకోవడానికి ప్లాన్ చేయలేరా? ఆ టైంలో సెలవులు లేదంటాం. గూడారముల్లో నివసించుటకు ఈ పర్ణశాల పండుగ యొక్క మొదటి కారణమే వారు తమ యొక్క పితరులు వారు గూడారముల్లో నివసించి ఉన్నారు, మా జీవితము కూడా గూడార నివాసమే అనే దానిని వారు జ్ఞాపకం చేసుకొనుటకు వారు తమ యొక్క జీవితంలో వారు నిశ్చయముగా పర్ణశాల పండుగని వారు ఆచరించవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే మొదటి కారణము మనము గూడారముల్లో నివసించాలి. అటు తర్వాత రెండవదిగా ఎందుకు ఈ పర్ణశాల పండుగని మనము ఆచరించవలను, ఎందుకు దీనిని చేయవలనని మనం ధ్యానించి చూసినట్లయితే సంఖ్యాకాండము 29వ అధ్యాయమునకు వచ్చినట్లయితే వారు బలులు అర్పించే నిమిత్తము తమ యొక్క సర్వాంగ దహన బలులు అన్నిటినీ అర్పించే నిమిత్తము వారు సమకూడుచున్నారు. సంఖ్యాకాండము 29వ అధ్యాయము 12వ వాక్యము నుండి చదివినట్లయితే 12వ వాక్యం నుండి చదవండి. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండుగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును గాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడెదూడలను 2 పొట్టేళ్లను ఏడాది అయిన 14 గొర్రెపిల్లలను అర్పింపబలను. అవి
నిర్దోషమైనవై ఉండవలెను. And on the 15th day of the 7th month, ye shall have an holy convocation. Ye shall do no servile work, and ye shall keep a feast unto the Lord 7 days. And ye shall offer a burnt offering, a sacrifice made by fire, of a sweet savor unto the Lord, 13 young bullocks, 2 rams, and 14 lambs of the first year. They shall be without blemish. వారు 7వ నెల 15వ దినమునందు వారు సమకూడి వచ్చిన తర్వాత వారు ఎందుకు సమకూడాలని సంఖ్యాకాండములో చెప్పుచున్నారు. వారు దేవునికి వారు దహన బలులని, వారు నైవేద్యమని, వారికి కలిగిన వాటన్నిటిలో వారు నిర్దోషమైన బలులని వారు అర్పించాలి, దేవునికి అర్పించాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ బలులు అని చెప్పినట్లయితే, ఒకటి మన యొక్క శరీరమునే సజీవ యాగముగా మనము దేవునికి అర్పించవచ్చును ఒక అనుభవమని మనం చెప్పవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కన్వెన్షన్లో పాలు పొంది ఏదో పైన కూటములో పాలు పొంది భోజనము చేసి ఏదో నార్మల్గా ఉండటానికి కాదు, మనల్ని బలిగా మార్చుకోవాలి. ఆ 7 దినములు కూడా సొంత కార్యములను ఏమీ చేయకూడదు, సొంత పనులను ఏమీ చేయకూడదు, బలులు అర్పించాలి, బలులు అర్పించుటకు సమకూడండి అని దేవుడు ఇశ్రాయేల్ జనులతో చెప్పుచున్నారు. కన్వెన్షన్ యొక్క ఉద్దేశము మనము దేవుని ఎదుట ఈ బలులని చెప్పినట్లయితే అనేక కారణములతో చెప్పవచ్చు. ఒకటి, మనల్ని సజీవముగా దేవుని కొరకు బలిగా సమర్పించి ఆయన కొరకు శ్రమపడుచున్న ఒక అనుభవం అని చెప్పొచ్చు. రెండవదిగా, కృతజ్ఞతతో దేవుని స్తుతించి, కృతజ్ఞతతో దేవుడు ఆ సంవత్సరం అంతయు కాపాడి దేవుడు మన యొక్క జీవితంలో చేసిన మేళ్ళన్నిటిని గురించిన కృతజ్ఞతతో అర్పించుచున్న బలులు ఉండవచ్చు. నైవేద్యములు, దేవుడు మనల్ని ఆశీర్వదించిన వాటన్నిటిలో దేవునికి అర్పించవలలు అనే ఉద్దేశంతో కన్వెన్షన్కి రావచ్చు. చాలామంది ఈ ప్రకటన లేకుండా దేవునికి నేనెందుకు బలి అర్పించాలి, నా శరీరంలో ఎందుకు కష్టపడాలి, నా శరీరంలో చాలా కష్టం, నేను కష్టపడలేను, నేను పని చేయలేను, నేను దేవుని కొరకు శ్రమ పడలేను, నేను బలులు అర్పించలేను అని చెప్పి ఆగిపోతున్నారు. పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశము వారు అంతకుముందులాగా ఏదో పాప పరిహారత బలి లేకపోతే అపరార్థ పరిహారత బలిని అర్పించడానికి కాదు, వారు దహన బలులని అర్పించాలి. వారు తమ యొక్క జీవితంలో తమను తామే కృతజ్ఞతగా పానార్పణములని, నైవేద్యములని అర్పించాలి. దేవునికి వారు క్రొవ్విన వాటిని, వారి యొక్క ఆశీర్వాదముని బట్టి ప్రేమతో దేవునికి అర్పించుచున్న బలులవి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే పర్ణశాల పండగ యొక్క రెండవ ఉద్దేశం వచ్చి మనల్ని బలిగా మార్చుకున్నట్టుకే పర్ణశాల పండగ ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత ద్వితీయోపదేశకాండములో 16వ అధ్యాయము 13వ వాక్యము నుండి చదివినట్లయితే, అక్కడ వీరు ఈ పండుగని ఆచరించే నిమిత్తము ఒక కారణమని దేవుడు చెప్పుచున్నారు. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 13వ వాక్యము నుండి చదవండి. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. ఈ పండుగలో నీవును, నీ కుమారుడును, నీ కుమార్తెయును, నీ దాసుడును, నీ దాసియును, నీ గ్రామంలోనున్న లేవీయులను, పరదేశులను, తల్లిదండ్రులను లేనివారును, విధవరాండ్రును సంతోషింపవలెను. Thou shalt observe the feast of tabernacles 7 days. After that thou hast gathered in thy corn and thy wine, and thou shalt rejoice in thy feast, thou and thy son and thy daughter and thy manservant and thy maidservant and the Levite, the stranger and the fatherless and the widow that are within thy gates.
దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 11వ వాక్యమని కూడా చదవండి, 11, 12. అప్పుడు నీవును నీ కుమారుడును నీ కుమార్తెయును నీ దాసుడును నీ దాసియును నీ గ్రామములోనున్న లేవీయులను నీ మధ్యనున్న పరదేశులను తల్లిదండ్రులు లేనివారును విధవరాండ్రును నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. నీవు ఐగుప్తిలో దాసుడివై ఉండిన సంగతిని జ్ఞాపకం చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. And thou shalt rejoice before the Lord thy God, thou and thy son and thy daughter and thy manservant and thy maidservant and the Levite that is within thy gates and the stranger and the fatherless and the widow that are among you, in the place which the Lord thy God had chosen to place his name there. And thou shalt remember that thou wast a bondman in Egypt, and thou shalt observe and do these statutes. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు ఎందుకు ఆ పర్ణశాల పండుగని ఆచరించమని చెబుతున్నారంటే, ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు మీ యొద్ద ఉన్న పనివారైన దీనులైనను దరిద్రులైనను లేవీలైనను అన్యజనులైనను ఎవరునూ బానిసలు కాదు, వారందరూ స్వతంత్రులు. వారు వచ్చి దేవుని సన్నిధానములో సంతోషించవలను. అందుకే ఆ పర్ణశాల పండుగకు వచ్చి మీరు వచ్చి సంతోషించవలను అని చెబుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎవరు మిస్ అవ్వకూడదు అంటున్నారు. నీ ఇంటి వాకిట ఉన్న లేవీయుడు, నీ ఇంటిలో ఉన్న పనివాడు పనికత్తలు, నీ ఇంటిలో ఉన్న బానిసుడు స్వతంత్రుడు అందరూ వచ్చి దేవుని సన్నిధానంలో సంతోషించాలి. పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశమే మనకు క్రింద ఎవరు బానిసలుగా లేరు. మన క్రింద పనివారు ఉన్నా ఎవరున్నా సరే అందరూ స్వతంత్రులే. యేసు ప్రభు ద్వారా ఎవరునూ బానిసలు లేరు అనే ఉద్దేశమని ఆ పర్ణశాల పండుగలో దేవుడు నెరవేర్చుచున్నారు. చాలామంది తమకు క్రింద ఉన్న వారిని బానిసలు అనుకుంటారు. చాలామంది వాళ్ళకి ఆమానులాగా మొత్తేగాయి వచ్చి రాజకులమునకు చెందినవాడు కానీ బానిసలుగా వారిని కొనిపోయి ఉన్నారు. కాబట్టి ఆ రాజు యొక్క అంతఃపురం యొక్క గుమ్మముల్లో కావలివాడుగా ఉన్నాడు. ఆ కావలివాడుగా ఉన్న వెంటనే ఆమాను అనుకున్నాడు, మొర్దెగాయి తనకంటే హీనమైనవాడు, మొర్దెగాయి వచ్చి తనకంటే తక్కువైనవాడు, కాబట్టి మొర్దెగాయి నాకు దండం పెట్టాలి, నాకు నమస్కారం చేయాలి, నాకు తల వంచాలి, నా ముందు లేచి నిలబడాలి. మొర్దెగాయి లేచి నిలబడలేదు. మొర్దెగాయి ఆమాను వచ్చినప్పుడంతా లేచి నిలబడను లేదు, లేచి నమస్కారమును చేయలేదు. మొర్దెగాయి లేచి ఏ విధమైన తల వంచి నమస్కారం ఏమీ చేయలేదు. చాలామందికి తలంపు వచ్చి ఇతరులని బానిసలు అనుకొని వచ్చున్నారు. ఇతరులని తమకంటే హీనమైన వారు, తమకంటే తక్కువైన వారు, వారు నన్ను గణపరచాలి, వారు నా ముందు లేచి నిలబడాలి, వారు నేను వస్తే నాకు దండం పెట్టాలి, నా ముందు సాగిలపడాలి. ఇలా చాలామంది యొక్క ఆలోచనలు. ఎవరికి బానిసలు కారు. పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశమే నీ ఇంటిలో ఉన్న పనివాడు అందరినీ అక్కడ ప్రత్యేకముగా దేవుడు చెప్పుచున్నారు. ఒక్కొక్కరిని చెప్పి నీ ఇంటిలో ఉన్న పనివాడు, నీ ఇంటి ముందున్న లేవీయుడు, పనికత్తలు అందరూ వచ్చి నా సన్నిధానములో బానిసలుగా కాదు స్వతంత్రులై సంతోషపడాలి. అక్కడ కూడా తన యొక్క సొంతముగా తన యొక్క బానిసలని ఏమీ చెప్పడానికి లేదు. వారు దేవుని సన్నిధానంలో సంతోషించాలి. పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశమే బానిసలు ఎవరు లేరు, దాసులు ఎవరు లేరు, అందరూ స్వతంత్రులే. ఎవరునూ ఘనహీనమైన వారు ఎవరునూ లేరు,
హీనమైన వారు ఎవరునూ లేరు, యేసు ప్రభు ద్వారా అందరూ స్వతంత్రులే అనే తలంపు రావటానికే పర్ణశాల పండుగ. చాలామందికి ఆ తలంపులు లేవు. చాలామంది తమ్ముని ఏదో గొప్పగా అనుకొని తమ ముందు లేచి నిలబడాలి, తమ ముందు ఘనముగా ఎంచాలి, తమకు నమస్కారం చేయాలి, తమ ముందు కూర్చోకూడదు. ఇలాంటి తలంపులన్నీ ఉన్నాయంటే మీరు కన్వెన్షన్స్కి ఎక్కువ రావట్లేదు అనుకుంటా. ఒకవేళ కన్వెన్షన్కి వచ్చినా ఈ తలంపుతో లేకుండా ఇతరులని ఏదో తక్కువగానే అనుకొనిచున్నామా? ఏ మనుషులను ఎవరునూ తక్కువైన వారు కారు. పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశము బానిసలైన వారిని తొలగించడం. ఎవరైనా సరే, సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికి ఎవరు బానిసలు కారు. ఎవరి ముందు లేచి నిలబడాల్సిన అవసరం లేదు. ఎవరికును దండం పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరికును వారు వందనములు చేయాల్సిన అవసరం లేదు. పౌలు ఎందుకు చెప్పుచున్నాడంటే అది ప్రేమని బట్టి. పౌలు వచ్చి ఘనపరిచి అధికారముతో చేయడం చెప్పట్లేదు. పౌలు వచ్చి మీ సహోదరులకి ప్రేమ ముద్దులతో వందనములని తెలియపరచుడి, ప్రేమతో. చాలామంది దానిని దుర్వినియోగపరుస్తున్నారు. నేను ఈ స్థానంలో ఉన్నాను, నాకు స్తోత్రం చెప్పాలి, నాకు వందనము చేయాలి, నన్ను చూసి లేచి నిలబడాలి, నా ముందు కూర్చోకూడదు. అలా బైబిల్లో లేదు. మనకి ఇవ్వబడుచున్న ఘనత అయినా ఏదైనా, మనల్ని వందనము చేయటమో ఏదైనా ప్రేమతో, క్రీస్తు ఎడలో ఉన్న ప్రేమని బట్టి. అది కూడా నేను తక్కువ మీరు ఎక్కువ అని కాదు. క్రీస్తులో మనం అందరము ఒకరే, క్రీస్తులో మనము ఏక శరీరమై ఉన్నాము. సేవకులైనా విశ్వాసులైనా సరే. నేను సేవకుడిని కాబట్టి నేను గొప్ప అని కాదు, విశ్వాసులు కాబట్టి చిన్న అని అలా ఏమీ లేదు, బైబిల్లో లేవు. పర్ణశాల పండుగ ఉద్దేశమే స్వతంత్రులై మార్చడానికి. పర్ణశాల పండుగ ఉద్దేశము మన అందరినీ కూడా స్వతంత్రులై, అందరూ వచ్చి స్వతంత్రులుగా మారాలి, అందరూ వచ్చి సంతోషపడాలి, అందరూ దేవుని సన్నిధానమునకు వచ్చి సంతోషపడాలి. ఏ వ్యత్యాసమును లేదు, వ్యత్యాసమే లేని ఒక అనుభవముని కలిగించడానికే కన్వెన్షన్. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కొన్ని సందర్భముల్లో ఇంతకుముందు కాలంలో మన సంఘములో కూడా ఎటువంటి వ్యత్యాసములు ఉండేవి కాదు. అని ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే వారి యొక్క పరిస్థితి, వారి యొక్క హోదా, వారి యొక్క పరిస్థితిని బట్టి కొన్ని వ్యత్యాసములు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక స్థానం, ఒక్కొక్కరికి ఒక ప్లేస్, ఇలా ఉన్నాయి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అని వారికి ఒక ప్రకటన కలగాలి. నాకు ఒక బిలీవర్ తెలుసు, బాపట్లలో. ఆయన చనిపోయారు. ఆయన వచ్చి యూనియన్ బ్యాంక్లో జనరల్ మేనేజర్, ఇండియాకి. హాంకాంగ్ కూడా జనరల్ మేనేజర్గా ఉండి రిటైర్డ్ అయ్యారు. ఆయన చెన్నై కన్వెన్షన్కి వస్తారు, ఈ మన విజయవాడ కన్వెన్షన్స్కి వస్తారు. స్పెషల్గా ఎక్కడ ఉండటానికి ఇష్టపడరు. ఆయన్ని స్పెషల్గా పిలిచి ఎక్కడన్నా చెప్పాలంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా విఐపి. ఆయన వచ్చి బ్యాంక్ వాళ్ళే 5 స్టార్ హోటల్ ఇస్తారు ఆయనకి. ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ఇస్తారు ఆయనకి. కానీ ఆయన హోటల్లో ఉండడు, ఆయన సెపరేట్ రూమ్ తీసుకోడు, జనులు అందరితో పాటు కలిసి ఉంటాడు ఆ 4 రోజులు. ఆయన ఎవరని కూడా చెప్పుకోడు. 4 రోజులు వచ్చి కలిసి ఉండి అందరితో పాటు లైన్లో ఉండి భోజనం చేసి అందరితో పాటు వెళ్తాడు. మనం స్పెషల్గా ఏమైనా కావాలనుకుంటున్నావా? చాలామందికి స్పెషల్గా కావాలి. పర్ణశాల పండుగ యొక్క ఉద్దేశమే వ్యత్యాసమే లేకుండా ఉండటానికి, ఏ విధమైన వ్యత్యాసం లేకుండా ఉండటానికి పర్ణశాల పండుగ. దాసుడు లేడు, బానిస లేడు, అందరూ
స్వతంత్రులే. అందుకే పర్ణశాల పండుగకి మనం అందరిని పిలువబడుచున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 4వదిగా ఇదే ద్వితీయోపదేశకాండములో 31వ అధ్యాయములో చదివినప్పుడు 10వ వాక్యముని చదవండి. వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరాంతమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమందు ఇశ్రాయేలీలందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీలందరి ఎదుట ఈ ధర్మశాస్త్రము ప్రకటించి వారికి వినిపింపవలెను. And Moses commanded them, saying, at the end of every 7 years, in the solemnity of the year of release, in the feast of tabernacles, when all Israel is come to appear before the Lord thy God, in the place which he shall choose, thou shalt read this law before all Israel in their hearing. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పర్ణశాల పండగలో 7 సంవత్సరములకు ఒకసారి వారు మోషే యొక్క ధర్మశాస్త్రం, దేవుడు వారికి ఇచ్చిన 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రములని చదివి వినిపించాలని అంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎందుకంటే అప్పుడు అందరి చేతిలోనూ పరిశుద్ధ గ్రంథం ఉండదు. ఇశ్రాయేల్ జనులకి రాజు యొక్క చేతిలోను, యాజకుడి యొక్క చేతిలో మాత్రమే ఆ ధర్మశాస్త్రం ఉంటుంది, మోషే యొక్క ధర్మశాస్త్రం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని చదివి వినిపించాలి. ఎందుకంటే వారు దేవుని యొక్క కట్టడలని, దేవుని యొక్క ఆజ్ఞలని, ఆ ధర్మశాస్త్రములని మర్చిపోకూడదు. వారు తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కన్వెన్షన్ యొక్క మరొక ఉద్దేశము, మనము మన యొక్క ఉపదేశములని, మన యొక్క వాక్యములు, సత్యములు, మనము ఎటువంటి సత్యము కొరకు ఇందులో ఉన్నాము, ఎటువంటి ఉపదేశము కొరకు నిలబడి ఉన్నాము, ఎటువంటి వాక్యముల కొరకు నిలబడి ఉన్నామో వాటిని మర్చిపోకుండా ఉండటానికి మనం కన్వెన్షన్కి రావాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఉపదేశములని మర్చిపోకూడదు. మనము ప్రారంభ దినముల్లో ఇటువంటి ఉపదేశం ఎక్కడనూ లేదు, ఇటువంటి ఉపదేశం మంచి ఉపదేశం అని వచ్చి ఉన్నాం, కానీ ఆ ఉపదేశమని బట్టి జీవించటమని మర్చిపోయి ఉన్నాం. ఇప్పుడు ఆ ఉపదేశమనే మర్చిపోయి ఉన్నాం, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆ వర్ణశాల పండుగకి రావడానికి కారణము, ప్రతి 7 సంవత్సరానికి ఒకసారి దానిని చదివి వినిపించాలి. ఆ ధర్మశాస్త్రములు కొంచెము కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక స్థలంలో దాన్ని చదువుతున్నప్పుడు ఇంచుమించి 6 గంటల సేపు చదివి ఉన్నారు ఆ ధర్మశాస్త్ర వాక్యములని. వారు దానిని విని 6 గంటల సేపు ఏడ్చి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో ఈ కన్వెన్షన్, ఈ పర్ణశాల పండగ, దీనికి ఉద్దేశం వచ్చి దేవుని వాక్యములని, దేవుని యొక్క కట్టడలని, దేవుని యొక్క ఉపదేశములని మరలా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరలా మనము దానిని ధ్యానించాలి. చాలామంది, నేను బైబిల్ చదివేశాను, చాలాసార్లు చదివాను, చాలా వాక్యములు విన్నాను, చాలాసార్లు నేను విని ఉన్నాను, చాలాసార్లు చాలామంది వాక్యములని నేను విన్నాను అని అనుకొని వారు గర్వముగా ఎవరు చెప్పినా ఇంచుమించుగా అదే కదా చెప్తారనే ఫీలింగ్లో ఉంటారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ పరిశుద్ధ గ్రంథము ఒక ఊట. మనం అనుకున్నట్టు అది మనం ఇంతకుముందు చదివి ఉండవచ్చు, విని ఉండవచ్చు, అనేక ప్రసంగములు విని ఉంటాం, ఎన్నో కార్యములను విని ఉంటాం. కానీ మనం మరలా చదివినప్పుడు, మరలా వినుచున్నప్పుడు అది నూతనముగానే ఉంటుంది, క్రొత్తవిగానే ఉంటుంది. అదొక ఊట. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమని చదివి ధ్యానించి వాటిలో ఉన్న వాటిని తెలుసుకొనుటకు మనము ఆ పర్ణశాల పండుగలో సమకూడి రావాలి. చివరిగా జకర్యా గ్రంథములో మనం చదివినప్పుడు 14వ అధ్యాయము 16వ వాక్యము నుండి చదవండి. మరియు
యెరూషలేము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకును పర్ణశాలల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యెహోవాయును రాజునకు మ్రొక్కుటకై యెరూషలేమునకు రాని వారందరి మీద వర్షము కురవకుండును. ఐగుప్తీల కుటుంబపు వారు బయలుదేరకయు రాకయు ఉండిన ఎడల వారికి వర్షము లేకపోవును. చాలు. And it shall come to pass that everyone that is left of all the nations which came against Jerusalem shall even go up from year to year to worship the King, the Lord of hosts, and to keep the feast of tabernacles. And it shall be that whoso will not come up of all the families of the earth unto Jerusalem to worship the King, the Lord of hosts, even upon them shall be no rain. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ ఇశ్రాయేల్ జనులకు మాత్రమే చెప్పటం లేదు. ఈ పర్ణశాల పండుగకి సమస్త విధములైన జాతులు, అన్ని జనులు, ఐగుప్తులో ఉన్నవారు, భూమిలో ఉన్నవారు ఎవరైనాను వారు దేవునిని ఆరాధించుటకు ఆ పర్ణశాల పండుగకు రాకపోయినట్లయితే వారి మీద వర్షము కురవదని చెప్పుచున్నారు. దీన్ని రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, శరీర ప్రకారముగా దేవుని యొక్క ఆశీర్వాదమైన వర్షము కురవకపోవడానికి కారణమే మనము ఆ పర్ణశాల పండుగలో పాలు పొందకపోవటం. చాలామంది దాన్ని నిర్లక్ష్యముగా అనుకొనుచున్నారు. అందరూ, భూమిలో ఉన్న అందరూ నా పర్ణశాల పండుగకు రావాలను, రాని వారి ద్వారా నేను వర్షము కురిపించను. ఐగుప్తులో నుండి రాకపోయినట్లయితే వారి మీద నా వర్షము కురవదు అని చెప్పుచున్నారు. అంటే ఎప్పుడైతే మనం కన్వెన్షన్లో పాలు పొంది ఇతరులకు ఆశీర్వాదముగా ఉండాలని మనము కోరుకొనకుండా మన యొక్క సౌకర్యములని చూచచ్చు, మన యొక్క వసతులు మనము రాకుండా నిర్లక్ష్యముగా ఉన్నప్పుడు దేశంలో వర్షము కురిపించబడకుండా ఉండటానికి మనము ఒక కారణముగా ఉంటాం. దేశంలో ఆశీర్వాదకరమైన వర్షము కురిపించబడకుండా ఉండటానికి మనం ఒకవేళ కారణముగా ఉన్నామా? దానికి ఒక కారణము పర్ణశాల పండుగకు రాకపోవటం, దేవునిని ఆరాధించటకు. ఈ పర్ణశాల పండుగ అంటే జనులందరూ సమకూడి దేవునిని ఆరాధించుచున్న ఒక పండుగ. 7 దినముల వరకు వారు దేవునిని ఆరాధించుచు ఉందరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో దేశంలో ఆశీర్వాదం లేకపోవడానికి, వర్షము కురవకుండా ఉండటానికి మనం ఎవరైనా కారణముగా ఉన్నామా? నిర్లక్ష్యముగా ఉండి ఆగిపోయి ఉన్నామా? వర్షము కురవకుండా ఉండటానికి మనమే కారణముగా ఉన్నాం. రెండవదిగా, వర్షము కురవదని చెప్పినప్పుడు చాలామంది పరిశుద్ధాత్మక అభిషేకం పొందకపోవటానికి కూడా కారణం అదే. వారి మీద ఆ కడవరి వర్షము, పరిశుద్ధాత్మ అనే వర్షము చాలామంది మీద కురిపించబడటం లేదు. ఎందుకంటే వారి పర్ణశాల పండుగకు రాకపోవటము ద్వారా. పర్ణశాల పండుగకు వచ్చినప్పుడు వారి మీద ఆత్మీయమైన ఒక వర్షము, పరిశుద్ధాత్మ అనే తొలకరి వర్షమును, కడవరి వర్షమును వారి మీద కుమ్మరించబడుతున్నది. ఈ తొలకరి వర్షము, కడవరి వర్షం కుమ్మరించబడినప్పుడు ఒక వ్యక్తి యొక్క జీవితము వారు ఫలించుచున్న వారుగా మారి, కడవరి వర్షము ద్వారా తమ యొక్క జీవితంలో వారు అనేకులకు ప్రయోజనమైన వారుగా మారుచున్నారు, అనేకులకు ఆశీర్వాదమైన వారుగా మారుచున్నారు, ఫలించుచున్న వారుగా మారుచున్నారు. అందుకే దేవుడు ఆ పర్ణశాల పండుగకు రాని వారి మీద నా వర్షముని నేను కురిపించను అని చెప్పుచున్నారు. ఈ సాయంకాలం మనమందరం కూడా కన్నులు మూసుకొని మనము ఉపవసించి ప్రార్థించి తగ్గించుకున్నది ఆ కన్వెన్షన్ నిమిత్తమే మనము తగ్గించుకొని ఉన్నాం. దీనిని కూడా ఒకసారి ధ్యానించి చూసేద్దాము. మనం ఎందుకు గత సంవత్సరంలో ఆ పర్ణశాల పండుగల్లో మనం పాలు పొందలేదు? సొంత పని కొరక, ఆ దినముల్లో సొంత పని ఏమీ చేయకూడదు
అని రాయబడి ఉన్నది. సొంత పనుల కొరకు ఆగిపోయి ఉన్నామా? సౌకర్యముల కొరకు ఆగిపోయి ఉన్నామా? సుఖభోగముల కొరకు ఆగిపోయి ఉన్నామా? వర్ణశాల పండగ ఇటువంటి కారణముల కొరకే చేయబడుచున్నది. మనము భూమిలో గూడారవాసులము, మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. మనము ఈ భూమిలో శాశ్వతమైన వారము కామని సాతానుడికి తెలియపరచాలి. భూమి తెలుసుకోవాలి. వీళ్ళందరూ ఏంటి, సొంత ఇల్లు, వీరు ఇన్ని సౌకర్యములు, ఏసీలతో మంచిగా సొంత ఇంటిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోవాలి? కారణం వచ్చి మనము గూడారవాసులము, మనం పరదేశులము. ఒకవేళ సొంత ఇల్లు, మంచి భవనములు అన్నీ ఉన్నా పరలోక రాజ్యము నిమిత్తము మనము గూడారవాసులమే. పరలోక రాజ్యము నిమిత్తము మనం యాత్రికులమై ఉన్నాము, పరదేశులై ఉన్నాము. పరదేశులైన వారినే తమ యొక్క సొంత పట్టణస్థులుగా, ఏక పట్టణస్థులుగా ఆయన మార్చుతున్నారు. వారికి ఒక సొంత పట్టణము, నా పట్టణము ఈ భూమి, నా సొంత ఇల్లు, నా ఊరిది, నేను వదిలి ఎక్కడికి రాను అని అనుకున్నట్లయితే మనము పరలోక రాజ్యముకి ఏక పట్టణముగా మారలేం. పరదేశులని ఆయన మార్చుతున్నారు. పర్ణశాల పండుగ యొక్క మొదటి ఉద్దేశమే మనల్ని మనం పరదేశులమని చెప్పుకొనటం, మనల్ని మనము గూడారవాసులమని చెప్పుకొనుటకు. అందుకే పర్ణశాల పండుగ. మనలో అటువంటి అనుభవములు లేకపోతే దేవుని యొద్ద ఒప్పుకొనుదాము. అవును ప్రభువా, నాలో ఈ గూడారవాసులేక అనుభవం లేదు, నేను పరదేశిగా లేను, ఈ లోకము నాకు సొంతమని అనుకొని ఉన్నాను, ఈ భూమిలో నా ఇల్లు, నా ఊరు ఇవి నాకు సొంతమని అనుకొని ఉన్నాను, నేను పరదేశిని అనే విషయముని నేను మర్చిపోయాను. పర్ణశాల పండుగలో మనము వ్యత్యాసము లేని వారై ఉన్నామా? దీనులు, దరిద్రులు, ఎవరైనా సరే ఎటువంటి వ్యత్యాసము లేని వారై స్వతంత్రులై ఉండుటకు మనము సమకూడి ఉన్నామా? లేకపోతే వ్యత్యాసమని చూస్తున్నామా? వాళ్ళకంటే గొప్ప, నా ముందు లేచి నిలబడాలి, నా ముందు నమస్కారం చేయాలి, ఇవేమైనా అనుకొని వచ్చున్నామా? కన్వెన్షన్లో ఆ తలంపుతో ఎవరు రావద్దు. అందరినీ ఏకమై ఉన్నాము, అందరినీ స్వతంత్రులై ఉన్నాము, బానిసలు ఎవరినూ లేరు అక్కడ. క్రీస్తులో మేము స్వతంత్రులై ఉన్నాము అనే ఉద్దేశంతోనే రావాలి. సుఖభోగముగా ఉండుటకు కాదు, బలిగా మారుటకు రావాలి. బలులు అర్పించాలి. ఆ 7 దినములు వారు రకరకాలుగా బలి అర్పించాలి. సంఖ్యాకాండంలో పూర్తిగా అధ్యాయం చదివి చూసినట్లయితే వారు 7 దినముల వరకు బలి అర్పించుతూనే ఉండాలి. వేరే కార్యమును లేదు. వారిని తమను తామే బలిగా, సజీవ యాగముగా, కృతజ్ఞతార్పణములు, ఇంకా స్తోత్రములతో అన్ని విధములైన నైవేద్యములని అర్పించటకే అక్కడ సమకూడి రావాలి. ఈ అనుభవములు మనలో ఉన్నాయా? ఈ అనుభవములు గలవారుగా మనము జీవించుచున్నామా? ఉపదేశములని మరలా నూతనపరుచుకొనవలెను. విశ్వాసముని గురించిన ఉపదేశము, దైవిక స్వస్థతని గురించిన ఉపదేశము, ప్రత్యేక జీవితముని గురించిన ఉపదేశము, సంపూర్ణపరచబడటముని గురించిన ఉపదేశము, బాప్తిసముని గురించిన ఉపదేశం మరలా మనలో నూతనపరచబడాలి. అందుకే మనము సమకూడి రావాలి. దానిని మనం మర్చిపోయి ఉన్నాం. బాప్తిసం తీసుకుని ఉన్నాం, అభిషేకం పొంది ఉన్నాం, కానీ వాటిని గురించిన ఉపదేశముని మర్చిపోయి ఉన్నాం. మరలా అదే పాత మనుషుల్లాగానే జీవించుచున్నాం. ఉపదేశములు మరలా మనలో నూతనపరచబడాలి. ఉపదేశములు మరలా మనలో నూతనముగా మార్చబడాలి. ఈరోజు మనల్ని సమర్పించుకున్నదము. అనేకులుగా ఆశీర్వాదముగా ఉండటానికే మనము కన్వెన్షన్కి వచ్చుచున్నాం. మన ద్వారా వర్షము కురవకుండా ఆగిపోకూడదు. శరీర ప్రకారముగాను ఆత్మీయ వర్షమును మన ద్వారా కుమ్మరించబడాలి. ఎవరైతే ఆ పర్ణశాల పండుగలో ఈ ఉద్దేశముతో పాలు పొందుచున్నారో వారి ద్వారా ఆత్మీయముగాను శరీర ప్రకారముగాను ఒక ఆశీర్వాదకరమైన వర్షము కురిపించబడుచున్నది.
మన ద్వారా ఒక ఆశీర్వాదం కుమ్మరించబడాలి. పర్ణశాల పండుగలకు వచ్చిన వారు ఐగుప్తీయులైనను వారు ఆశీర్వదింపబడుచున్నారు. వారు ఇతరులకు ఆశీర్వాదముగా మారుచున్నారు. ఒకవేళ మనము కూడా అన్ని జనులము, అనేక దోషములు కొరతలతో ఉన్నవారము, కానీ తగ్గించుకొని దేవుని యొక్క జనముగా పర్ణశాల పండుగకు వచ్చినప్పుడు అనేకుల యొక్క ఆశీర్వాదమునకు మనము కారణముగా మారుచున్నాం. ఈరోజు మనలో అటువంటి ఒక అనుభవాన్ని దేవుడు మనకు దయచేయాలి. దేవుని సన్నిధానంలో మనల్ని తగ్గించుకుందాము. అందరిని కూడా సమర్పించుకొని తగ్గించుకొని దేవుణ్ణి స్తోత్రించదము. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రం